సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు సొరకాయ చారు ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ తీసుకున్నానండి. బౌల్ తీసుకొని బౌల్ వేడెక్కాక ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకుందామండి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి తీసుకుందామండి. ఒక 3 to 4 తీసుకోండి. ఇలా కట్ చేసుకోవాలండి పొడుగ్గా. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకుంటున్నానండి. ఆనియన్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటిని బాగా వేయించుకుందాం. ఇలా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేయించుకోవాలండి. అల్లం వాసన అంటే పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొద్దిగా ఒక కరివేపాకు రెమ్మ కూడా వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అంటే చిటికెడు పసుపు వేసుకోవాలండి. ఈ పసుపు కూడా వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక టమాటా యాడ్ చేసుకుంటానండి. ఒకటే టమాటా అండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నానండి. సగం ముక్క ఇలా పొడవుగా కట్ చేసుకోవాలండి. మనకు సాంబార్లోకి ఎలా కట్ చేసుకుంటామో అలా ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. నెక్స్ట్ చూద్దామండి. మనం చూడండి, ఇవి మనకి కొద్దిగా ఉడికాయి కదండి. ఇవి కొద్దిగా ఉడికాయండి. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు, కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి అండి. వేసి వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది వచ్చి సాంబార్ పొడి అండి. కొద్దిగా సాంబార్ పొడి కూడా వేసుకుంటే మనకు చాలా బాగుంటుందండి టేస్ట్. ఇవన్నీ వేసి మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి స్లోగా. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. కొద్దిగా తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా రసం తీసుకొని ఈ విధంగా పోసుకొని వీటి మొత్తం ముక్కలకు అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని దీన్ని మరగనివ్వాలి. చూడండి, మనకి ఈ విధంగా మరగనివ్వాలి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకుంటున్నానండి. వాటర్ కలిపి ఈ విధంగా ఉండలు లేకుండా వాటర్ కలిపి వేసుకోవాలండి. మనకి చిక్కగా ఉంటుందండి. చాలా బాగుంటుంది సాంబార్. ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలండి. దీన్ని ఇంకొక 2-3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. చాలా చిక్కగా టేస్టీగా చాలా బాగుంటుందండి సాంబార్. చూడండి, ఈ విధంగా మనకు రెడీ అవుతుందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. చూడండి, చిక్కగా వచ్చేసిందండి మనకి. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుందండి సాంబార్. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూడండి, మనకు వేడివేడిగా సొరకాయ చారు రెడీ అండి.
చాలా బాగుంటుంది టేస్టీగా. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కండి.